ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు అరణ్యములో ఉన్నవాడికి కూడా పోషణ కలుగు చేశాడు. విశ్వాసాన్ని కలిగి ఉండాలండి. మనం కలిగి ఉండవలసింది విశ్వాసం. నీ ఇంట్లో విశ్వాసం ఉందా? నీ హృదయం అని ఏంట విశ్వాసం ఉన్నదా? దేవునికి ప్రార్థించే అనుభవం ఉన్నదా? నూనె ఏమున్నా లేకపోయినా నూనెని కలిగి ఉండండి. అంటే విశ్వాసాన్ని, దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. దేవుని మీద ఆధారపడు. దాని అర్థం ఏంటి? దేవుని మీద ఆధారపడడం, డిపెండింగ్. దేవుని మీద ఆధారపడండి. ఇలా ఎవరైతే దేవుని మీద ఆధారపడగలిగే అనుభవాల్లో ఉంటారో వారి జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతారు. నూనె ఉన్నది కొంచెమే, వట్టి పాత్రలన్నిటినీ నింపేసింది. దైవజనుడు అంటున్నాడు, ఇదిగో దీన్ని నమ్మేసి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చు, మిగిలినంతో నువ్వు నీ కుమారుడు పోషించబడు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక దైవజనుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట ఇక్కడ రెండో విషయాన్ని చెబుతూ ఉన్నాను. కలిగి ఉండవలసిన దాన్ని కలిగి ఉండు. ప్రార్థన చేస్తున్నావుగా, మొరపెడుతున్నావుగా, విశ్వాసంతో మొరపెట్టు. నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, లేకపోతే నీ సమస్య, నువ్వు విశ్వాసంతో నువ్వు పలికే ప్రతి మాటను ఆయన ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో పలుకుతున్న ప్రతి మాటను ఆయన దీవెనకరంగా మారుస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన ఘనపరుస్తాడు. ఇప్పుడు ఘనత వచ్చిందిగా ఈమెకి, అప్పులు తీరాయిగా. ఆమె అవసరత తీరునట్లుగాను, అప్పులే కాదు ఇంట్లో అవసరత తీరునట్లుగాను సమృద్ధి మిగిలింది. అందుకే పౌలు గారు అంటారు, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అంటాడు. విశ్వాసంతో మనం మాట్లాడుతున్నప్పుడు మన విశ్వాసాన్ని ఆయన ఘనపరిచే దేవుడు. నీ దగ్గర ఉంది విశ్వాసమేగా, చాలు దేవునికి. అదిగో ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారుగా, విశ్వాసంతో పలికారుగా, విశ్వాసంతో మాట్లాడుతున్నారుగా. ఏమంటున్నారు? రాజా, ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము నిత్యము సేవించుచున్నామా దేవుడు మీ వేడి మిగల ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలవబెట్టినటువంటి ప్రతిభకు మాత్రం మేము మ్రొక్కము. ఎంత విశ్వాసంతో పలికారు! దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరిచాడు. వారి కొరకు దేవదూతను పంపాడు. అగ్ని యొక్క బలాన్ని చల్లార్చాడు. వీరి బంధకాలన్నీ తెగిపోయినాయి, ఊడిపోయినాయి. చక్కగా అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడా లేదా? వారి విశ్వాసంతో పలికిన మాటను దేవుడు ఘనపరిచాడా లేదా? విలువిచ్చాడు, ఘనపరిచాడు. ఒక మనిషి మాట్లాడినటువంటి, విశ్వాసంతో మాట్లాడిన ఆ మాటకు దేవుడే విలువిచ్చి అగ్ని బలాన్ని చల్లార్చాడు. తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఈ పగటి వేళల్లో ఒక దైవజనుడిగా చెబుతున్నాను, ఎందుకో దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడిస్తున్నాడు. దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉందాం, కన్నీరు గార్చేవారిగా ఉందాం. ఏది కోల్పోయినప్పటికీ ఈమె అన్నీ కోల్పోయింది, కానీ నూనెని మాత్రం కాపాడుకోగలిగింది కదా. దేవుని ఆత్మను కాపాడుకుందాం, పరిశుద్ధాత్మను కాపాడుకుందాం, రక్షణను కాపాడుకుందాం, భక్తిని కాపాడుకుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆత్మ సంబంధమైనటువంటి ఈ విషయాలను మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. భౌతికపరమైన సంగతులు, భౌతికపరమైన విషయాలు కోల్పోయినా పర్వాలా, భౌతిక సంబంధమైన వాటిని కోల్పోయినా ఆత్మ సంబంధమైన వాటిని కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన వాటిని గట్టిగా పట్టుకుందాం. ఏమిటి ఆత్మ సంబంధమైనది? నూనె. ఆత్మ సంబంధమైన విషయం ఇది. నూనె ఏమిటి? నూనె ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనా జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస జీవితం, నీ భక్తి. ఈ లోకంలో ఆస్తిపాస్తులన్నీ కోల్పోయిన ఆత్మ సంబంధమైనటువంటి ఈ విషయాలు, భక్తిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, ప్రార్థనా అనుభవాన్ని, ఉపదేశాన్ని, సహవాసాన్ని మనం కోల్పోకూడదు, కాపాడుకోవాలి.
గట్టిగా పట్టుకోవాలి. ఎవరైతే వీటిని కాపాడుకుంటారో నిశ్చయముగా వారి జీవితాల్లో నా దేవుడు అద్భుతములు చేయవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య క్రియలను జరిగించువాడు ఆయన. జీరో లెవెల్లోకి నువ్వు వెళ్ళినా జీరో లెవెల్ నుంచి హీరో లెవెల్లోకి తీసుకెళ్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? దేవుని నిమిత్తం నువ్వన్నీ కోల్పోయినా దేవుడు మరలా సమస్తమును అనుగ్రహించేవాడు. ఇందుకోసం యోబు భక్తుడు చెబుతున్నాడుగా, నన్ను చూసి నేర్చుకోండి అంటాడు యోబుని అడిగితే. అవునా? అన్నీ కలిగి ఉన్నవాడు అన్నీ కోల్పోయాడు, జీరోకి వెళ్ళిపోయాడుగా. ఏమున్నాయి? ఆరోగ్యం కూడా లేదు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. చివరికి పిల్లలను కోల్పోయాడుగా. 10 మంది సంతానం, 10 మందిని కోల్పోయాడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. అంటే కూతుర్లకేమో పెళ్లి చేస్తే అల్లుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు పోయారు. కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తే కోడళ్ళు వచ్చారు, కోడళ్ళు కూడా చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు. వీళ్ళు 10 మంది అయితే వాళ్ళు ఒక 10 మంది. ఈ లోపల ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు చేసుకుంటూ పదోడికి పెళ్లి చేసే లోపల మొదటోడికి పురుళ్ళు పోయాలిగా. ఏమంటే మొదటోళ్ళకి పిల్లలు పుడుతూ ఉంటారుగా ఆర్డర్ ప్రకారంగా. మళ్ళీ 1, 2, 3, 4 వాళ్ళు చచ్చిపోయారు. అందరూ ఒకేసారి ఒకే ఇంటిలో ఉన్నారు. అందరూ ఒకేసారి పిడుగుపడి ఇంటి మీద ఒక్కసారి కూలిపోయింది, చచ్చిపోయారు. ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు. పండిన పంటను శత్రువులు ఎత్తుకుపోయారు, పశువులను ఎత్తుకుపోయారు, కొన్ని ఏమో పొలంలో చచ్చిపోయినాయి. అలా ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోయినాయి. ఆరోగ్యం దెబ్బతింది. ఎన్నిసరికలు మన ఇది పట్టిందో ఏమో మరి నాకైతే తెలియదు. ఇన్నిసరికల షాక్, ఒకసారి షాకేగా, మరి షాకింగ్ న్యూస్ కదా. ఒకసారి ఆరోగ్యం దెబ్బతింది, ఒకసారి ఆరోగ్యం అంతా దెబ్బతింది. ఆరోగ్యం కోల్పోయాడు. చివరికి ఇక భార్య మాత్రం కొంచెం ఆరోగ్యం చక్కగా ఉంది. సరే ఎట్టోకట్లే ఏమన్నా ఉందలే కథ 4 మందులు వేసి ఏమన్నా పెడితే నేనన్నా కోలుకుంటా, బతుకుంటే మనం సంపాదించుకొచ్చిన డబ్బులు అని అనుకునే లోపల ఈ భార్య వచ్చి దేవుడిని దూషించి సావరాదు. ఏంటి దేవుడు అని పట్టుకుని ఎలా ఆడుతున్నావు? ఏం చేశాడు ఏంటి దేవుడు? ఇంకా దేవుడు అంటున్నావు, నీతిని విడిచిపెట్టవా? ఏం చేశాడండి దేవుడు? దూషించి సావరాదు అనంది. పెట్టేబేడ సర్దుకుంది, పుట్టింటికి పోయింది. మొన్న దగ్గర నుంచి కరోనా టైంలో ఎట్టుందండి వ్యవహారం? ఇప్పుడు మంకీ ఫాక్స్ అంట. మళ్ళీ ఇదేం ఫాక్స్? మంకీ ఫాక్స్. మంకీ అంటే ఏంటి, ఫాక్స్ అంటే ఏంటి? మనలో మనమాట. మంకీ అంటే కోతి, ఫాక్స్ అంటే నక్క. మరి కోతి నక్క 2 కలిసి వస్తున్నాయి అంట రోగాలుగా. ఏదో కొత్త రోగం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉందా ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించేసింది. మరో కరోనా లాగా తయారైద్ది అంటున్నారు దీన్ని. మళ్ళీ లాక్డౌన్లు గీక్డౌన్లు ఇలాంటివి ఏమైనా ఉంటాయో ఏమో నాకైతే తెలియదు. మరి పరిస్థితి అలా ఉంది. ఆరోగ్యం దెబ్బతింది. ఎట్టగొట్ట కోలుకుందాం అనుకునే లోపల భార్య కూడా ఏం చేసింది? పెట్టకుండా మొత్తం పెట్టేపడి సర్దుకొని వెళ్ళేపోయింది. దేవుడు ఏమైనా విడిచిపెట్టాడా? అన్నీ కోల్పోయాడేమో కానీ దేవుణ్ణి పల్లెత్తు మాట అనలా. దేవుడు నాకు అన్యాయం చేశాడని నోటి మాట మాత్రం చేత కూడా దేవుణ్ణి దూషించలా. తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడుగా, ఆ భయాన్ని భక్తిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడా? లేదు. విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి సేవించడంలో వెనుదీయలేదు. భౌతిక పరమైనటువంటి అన్నీ కోల్పోయాడు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని మాత్రం కాపాడుకొని ఉన్నాడు. అర్థమైంది? ఇప్పుడు ఏముందమ్మా? నూనె ఉందయ్యా. ఏముందట? నూనె. ఆత్మ సంబంధమైన విలువలు, ఆత్మీయ జీవితం, దాన్ని కాపాడుకోగలగాలి. భక్తి జీవితం, దాన్ని కాపాడుకోవాలి. వాక్యపు అనుభవం, ప్రార్థన అనుభవం, సహవాసం, పరిశుద్ధత, దైవిక భయము, భక్తి,
ఎన్ని ఆత్మ సంబంధమైన విలువలు కదా, ఆత్మీయ అనుభవాలు కదా. ఒక దైవజనుడికి చెబుతూ ఉన్నాను, నా హృదయంలో దేవుడు ఉంచినటువంటి భారాన్ని బట్టి చెబుతూ ఉన్నాను, వీటిని కాపాడుకోండి. ఈ లోకంలో లోకానుసారమైనటువంటి వాటిలో ఏది కోల్పోయినా ఈ ఆత్మ సంబంధమైన దానిని మాత్రం దక్కించుకోండి. దీన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. చాలు, కోల్పోయినవన్నీ కుక్కలాగా నీ వెనక రావద్దు. దేవునికి స్తోత్రం. కోల్పోయినవన్నీ దేవుడు మరలా నీ అంట వచ్చేటట్టు చేస్తాడు. కృపాక్షేమములు చెప్పండి అమ్మా, కృపాక్షేమములు నా వెంట వచ్చును. రావాలి మరి, రాకేం చేస్తాయి? యోబు వెంట వచ్చినాయా? 42వ అధ్యాయం చూడండి. అన్నీ కోల్పోయాడుగా. కోల్పోయినాడు మరలా తాను ఏమేమైతే కోల్పోయాడో అంతకు రెండంతలుగా మరలా దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. లిస్టు కూడా రాసి ఉంటుంది అక్కడ. చివరికి మళ్ళీ పిల్లలు కూడా పుట్టారు, మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే మళ్ళీ అల్లుళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాండ్రు, మళ్ళీ మొత్తం. అసలు ఆశ్చర్యం ఏంటి తెలుసా? యోబు యొక్క కుమార్తెల వంటి అందగత్తెలు భూమి మీద లేరంటండి. కాబట్టి మీరు చూడండి, ఆ చివరి అధ్యాయం చివరిలో ఉంటుంది, వాళ్ళ పేర్లు కూడా రాసి ఉంటుంది కదా. పెద్దదానికి ఎమీమా అనియు, కెసియా అనియు పేరు పెట్టాడు. వారి వంటి సౌందర్యవంతులు మరి కనబడలేదంటండి. అంత సౌందర్యం కలిగినటువంటి పిల్లలను, అందమైన పిల్లలను, బొమ్మల్లాంటి బుట్ట బొమ్మల్లాంటి పిల్లలు అంటంగా. వాళ్ళ పిల్లలు బొమ్మల్లాగా ఉన్నారండి. ఎట్టంట? బొమ్మల్లాగా ఉన్నారండి అంటారు. ఎట్టంట కదా? అంటే అంత అందంగా ఉన్నారని మనం మురిసిపోతూ ఉంటాం. యోబు కుమార్తెల గురించి రాయబడింది. అంత సౌందర్యం కలిగినటువంటి కుమార్తెలను దేవుడు వారికి ఇచ్చాడు. కోల్పోయినవన్నిటినీ రెండంతలుగా దేవుడు వారికి ఇచ్చాడు. పిల్లలను కూడా ఇచ్చాడు. 10 మందికి 20 మంది అయ్యారుగా. 20 మంది ఏడయ్యారు? చచ్చిపోయిన వాళ్ళు 10 మంది, బతుకున్న వాళ్ళు 10 మంది. దేవుని రాజ్యంలోకి వెళ్తే ఈ 10 ఆ 10 మొత్తం ఎంత? మేఘాల మీద చేరినప్పుడు మొత్తం ఎంత లెక్క? కౌంటింగ్ ఎంత అండి? మేఘాల మీదకి వెళ్ళినప్పుడు మృతులైన వారు మొదట లేతురు కదా, మొదటి బ్యాచ్ కింద ఆ 10 మంది లెగుతారు. ఆ మీద సజీవులమై నిలుచున్న మనం కూడా మహిమ శరీరం ధరించుకొని వెళ్తాంగా. అప్పుడు రెండో బ్యాచ్లో ఈ 10 మంది, మొత్తం ఈ 10 ఆ 10 మొత్తం కలిస్తే ఎంతమంది అయ్యారు? యోబు గారు మీ పిల్లలు ఏరండి? 20 మంది మా పిల్లలే. అరే 20 మంది 10 మందే కదండి. అప్పుడు 10 ఇప్పుడు 10 మొత్తం ఎంత వచ్చారుగా? అది రెండంతలుగా సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కోల్పోయినవన్నీ దేవుడిచ్చాడు కదా. అందుకోసమే 2 విషయాలు నేను మీ ఎదుట ఉంచాను. ఒకటి, భారంతో ప్రార్థించేవారిగా ఉండండి. అదిగో ఆ కుమారుల కొరకు ఆ తల్లి ప్రార్థించింది. ఆ తల్లి ప్రార్థన ఆ పిల్లలకు దీవెనకరంగా మారింది. సుసన్న వెస్సలేనటువంటి తల్లి తనకున్నటువంటి 13 పిల్లల కొరకు ప్రతిరోజు వేకుజాముని లేచి ప్రార్థన చేయడం ప్రారంభించేదంట. వేకుజాముని 3ంటికి అట్టో లేచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే చివరోడు దగ్గరికి వచ్చేసరికి ఇలా ప్రార్థన ఆమేన్ అనేసరికి, జాన్ వెస్లీ గారు చివరు ఆయన దగ్గరికి వచ్చి ఆమేన్ అనేసరికి తెల్లారిపోయేదంట, 6 అయిపోయేదంట. వరుసగా ప్రతి ఒక్కరి దగ్గరికి తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉండేది. 13 పిల్లలు, 13 సంతానం. అందులో జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించేసాడండి ఉద్యమంతో. ఉద్యమ జ్వాలలు రగిలాయి జాన్ వెస్లీ కాలంలో. ఇంగ్లాండ్ దేశం అంతా గుర్రం మీద స్వారీ చేస్తూ ఆ దేశాన్ని రక్షణలోకి నడిపించాడు. ఈ రోజున గొప్ప ఉద్యమంతో మనం చెప్పుకున్నాం. ఇవన్నీ క్రైస్తవ దేశాలని చెప్పుకున్నావా? దానికి కారణం ఇలాంటి భక్తులే, మిషనరీలేండి. ఇప్పుడుది కాదు ఈ ఉద్యమం. క్రైస్తవ దేశాలుగా పిలువబడుతుంది ఇప్పుడు చేస్తున్న సేవను బట్టి కాదు. ఆ రోజుల్లో జాన్ వెస్లీ లాంటి వాళ్ళు చేసిన పరిచర్య, చార్లెస్ వెస్లీ లాంటి వాళ్ళు చేసిన సేవ, తర్వాత ఇలా చెప్పుకుంటూ వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాన్ హైడ్ ప్రార్థనాపరుడు, జాన్ విక్లిఫ్, ఇట్లా చెప్పుకుంటూ ఎందరో భక్తులండి. సెయింట్ అగస్టిన్, ఆ తల్లి చేసిన వీళ్ళందరూ భక్తిపరులను మనం చెప్పుకుంటున్నాగా. ఇలా భక్తి వెనక ఆ తల్లి ప్రార్థన ఉంది తెలుసా? ఇప్పుడు జాన్ వెస్లీ అని చెప్పానా?
ఆ జాన్ వెస్లీ వెనక వాళ్ళ తల్లి ప్రార్థన ఎంతో గొప్పది. ప్రతిరోజు వేకుజామున లేచి 3 గంటల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించేదండి. ప్రతి కొడుకు కోసం పేరున ప్రతి కొడుకు దగ్గరికి వెళ్ళి చేతులుంచి తల మీద ప్రార్థన చేస్తూ ఉంటే చివరివాడు 13వాడు జాన్ వెస్లీ దగ్గరికి వచ్చేసరికి తెల్లారిపోయేది అంట. అంటే ఎంత భారంతో ప్రార్థన చేసేది పిల్లల కోసం. అందులో ఒకడు ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించేసాడు, ఇంకొకళ్ళు దేశానికి ప్రధాని అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఇట్లా ఒక్కొక్కళ్ళు దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నారండి, మంచి భవిష్యత్తు, ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. అందులో ఒక్క వ్యక్తిని గురించి నేను మీ ఎదుట ఉంచాను. ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్యమ జ్వాలలతో మండించాడు, అతనే జాన్ వెస్లీ. గుర్రం మీద తిరిగి స్వార్థ చేశాడు ఆయన దేశమంతా. చార్లెస్ వెస్లీ ఉన్నాడు, ఆయన డాక్టర్. చైనా ప్రాంతానికి ఎటు వెళ్ళాడు మిషనరీగా, వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని కదిలించేసాడు ఉద్యమంతో. కారణం ఏంటో తెలుసా? తల్లి ప్రార్థన. వాళ్ళని బానిస బ్రతుకుల్లోనికి వెళ్ళనివ్వాల. ఆ దినాల్లో వారి స్నేహితులందరూ కూడా లోకంలో పడి కొట్టుకుపోతూ ఉంటే, లోక స్నేహాలు బానిసలుగా మారిపోతూ ఉంటే, లోకంలో నుండి దురలవాట్లకు బానిసలుగా మారిపోతూ ఉంటే, వీళ్ళు మాత్రం భక్తి మార్గంలో పెరిగారు. ప్రపంచ దేశాలను కదిలించేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళిపోయారు. కొంతమంది దేశానికి ప్రెసిడెంట్లు అయిపోయారు. వారి వెనక ఒక తల్లి ప్రార్థన ఉంది, వారి వెనక ఒక తల్లి యొక్క కన్నీరు ఉంది, వారి వెనక ఒక తల్లి యొక్క మొర ఉన్నది. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది తల్లులు ఉన్నారు. తల్లులైనటువంటి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, పిల్లల కొరకు భారంతో ప్రార్థించండి, భారంతో ప్రార్థించండి. నువ్వు ఒక సుసన్న వెస్లీగా మారాలి. అప్పుడు నీ పిల్లలు జాన్ వెస్లీ లాగా తయారవుతారు, చార్లెస్ వెస్లీలు అవుతారు, ప్రపంచాన్ని కదిలించేవారుగా తయారవుతారు వాళ్ళు.